హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేసీ లవ్లీ లాక్స్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన వీడియోని చూపించబోతున్నాను. అదే పౌష్టిక్ రెస్టారెంట్. ఇక్కడ 199 బఫెట్ ఎవ్రీడే జరుగుతుందండి. నమో రెసిడెన్సీ బీసెంట్ రోడ్లో మీకు రాఘవే పార్క్ ఆపోజిట్లో ఉంటుందండి. ఇది పౌష్టిక్ రెస్టారెంట్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లోనేమో ఫంక్షన్ హాల్ ఉంటుంది. థర్డ్ ఫోర్త్ ఫ్లోర్లో మీకు నమో రెసిడెన్సీ వాళ్ళ రూమ్స్ అవన్నీ ఉంటాయండి. మీరు ఏమైనా రూమ్స్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు. ఈ హోటల్ చాలా బాగుంటుందండి. మెయిన్గా ఇదంతా ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. జైన్స్, మార్వాడీస్, నార్త్ ఇండియన్స్ వీళ్ళే ఎక్కువగా వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ వెజిటేరియన్ తప్ప మీకు నాన్ వెజ్ అనేది దొరకదు. ఈ అంబియన్సీ కానీ ఎంట్రన్స్ కూడా అన్నీ కూడా చూసారా ఎంత అద్భుతంగా ఉండదు. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. టేబుల్స్ కానీ వీళ్ళు ఫ్లవర్ డెకరేషన్ కానీ సీలింగ్స్ కానీ చూసారా, అంబియన్స్ కానీ ఆ పోస్టర్స్ చూసారా, ఎవ్రీథింగ్ క్లాసికల్ న్యాచురల్ నీట్గా ఉంటుంది. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రెస్టారెంట్కి అందరూ ఇచ్చేయండి. బీసెంట్ రోడ్లో ఉంటుంది. పౌష్టిక్ రెస్టారెంట్ అంటే చాలా ఫేమస్. 199 బఫెట్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తినండి. ఇప్పుడు నేనైతే మా ఫ్యామిలీతో ఈ రెస్టారెంట్కి వచ్చాను. చాలా ఎంజాయ్ చేశాను. చాలా వ్యూ కూడా అద్భుతంగా ఉంటుంది. నా ఛానల్ని చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా మా వీడియోస్ని షేర్ చేయండి. అట్లాగే నేను మా ఫ్యామిలీ వచ్చాము, ఎంజాయ్ చేసాం. అట్లాగే పాపడ్ ఇచ్చారు. పాపడ్ విత్ మసాలా ఇచ్చారు. పాపడ్ విత్ మసాలా చాలా అద్భుతంగా ఉంది. అట్లాగే ఆనియన్స్, లెమన్, క్యాష్యూ కర్రీ చూసారా, రోటీ, బటర్ నాన్ చాలా అద్భుతంగా ఉంది. ప్యూర్ గోధుమ పిండితో చేశారు. చాలామంది బయట మైదా పిండితో చేస్తారు. ఇది ప్యూర్ వీట్. చాలా అద్భుతంగా ఉంది, టేస్ట్గా ఉంది. క్యాష్యూ కర్రీ, మంచూరియా చాలా అద్భుతంగా ఉంది. అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్యూర్ వెజిటేరియన్. ఇది పౌష్టిక్ నమో బీసెంట్ రోడ్డుకి రామ్రాజ్కి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ ప్యూర్ వెజ్ హోటల్. ఇది మీకు నాన్ వెజ్ అనేది ఎక్కడ ఉండదు. ప్యూర్ వెజ్ ఈ చాలా ఫేమస్. ఇది ప్యూర్ వెజ్ ముఖ్యంగా మార్వాడీస్కి. ఇక్కడ మీకు పొద్దునే బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. మండే టు సాటర్డే మీకు బఫెట్ ఉంది. సౌత్ ఇండియన్ బఫెట్ కూడా విత్ అలాకట్ యూ కెన్ కమ్. అండ్ ఇక్కడ నార్త్ ఇండియన్స్ అయితే చాలా స్పెషల్. యూ కెన్. ఇక్కడ జైన్ ఫుడ్ కూడా ఉంటుంది. కాబట్టి అందరూ రావాల్సిన కోరి.